హలో అండి, నమస్తే. వెల్కమ్ టు నిహాన్వీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ కీమా అండి. చాలా సింపుల్ వేలో ఎవరైనా ఈజీగా చేసుకునేలా చెప్పబోతున్నాను. చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ కూడా. ముందుగా దీనికోసం మనం స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకోవాలండి. అందులో తగినంత ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి ధనియాల పేస్ట్ ఒక స్పూన్ వేసేసుకొని మంచిగా వేయించేసుకోండి ఆయిల్లో. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ వేసేసుకొని దాన్ని కూడా పచ్చిదనం పోయేంత వరకు వేయించేసుకోండి. అందులోనే కట్ చేసుకున్నటువంటి 3 పచ్చిమిర్చి చీలికల్ని కూడా వేసేసుకోండి. సన్నగా తరుక్కున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకోండి. నేనైతే 3 మీడియం సైజు ఉల్లిపాయలని తీసుకున్నానండి. 1/2 కేజీ కీమాకి 3 ఉల్లిపాయలు సరిపోతాయండి, మీడియం సైజు. చాలా సన్నగా, వీలైనంత సన్నగా తరుక్కోండి. అందులో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోండి. తప్పకుండా ఉల్లిపాయలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి. అయితేనే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తం ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ పాటు ఎర్రగా అయ్యేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసేసుకోండి. ఆ తర్వాత కొంచెం పసుపు కూడా వేసేసుకోండి. ఇలా ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసేసుకోండి. చూడండి, ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి మటన్ కీమాని ఇలా కొంచెం కొంచెంగా వేసుకోండి. ఇలా కొంచెం విరివిరిగా అనుకుంటూ వేసుకోండి, లేకపోతే ముద్దలా పడి ఒకే దగ్గర ఉండిపోతుందండి. ఇలా వేసేసుకున్న తర్వాత మంచిగా వేయించుకోవాలి ఆయిల్లో. దీన్ని కూడా అందులో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ అనేది బయటికి వచ్చేసి అది ఇంకిపోయేంత వరకు ఆయిల్లో వేయించుకోవాలండి. చూడండి, ఈ విధంగా అందులో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ అనేది బయటికి వచ్చి మనకి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించేసుకోవాలి. మనము కీమా వేసేటప్పుడు అందులో వాటర్ లేకుండా చూసేసుకోండి. ఇలా కొంచెం వాటర్ ఉంటే ఇంకిపోయేంత వరకు మనం ఆయిల్లో ఫ్రైగా చేసేసుకున్నామంటే పొడి పొడిగా అవుతుంది. చూడండి, ఈ విధంగా అయిన తర్వాత రుచికి సరిపడా కారం వేసేసుకోండి. నేను 1/2 కేజీ కీమాకి 2 స్పూన్ల కారం వేసానండి. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోండి. అందులోనే 1 స్పూన్ గరం మసాలా వేసేసుకోండి. ఇది హోమ్మేడ్ గరం మసాలా అండి. ట్రస్ట్ మీ అండి, ఈ గరం మసాలా వేస్తే మీ కర్రీ టేస్ట్ అనేది మారిపోతుంది, అంత బాగుంటుంది. ఒకసారి నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్ అండి గరం మసాలా చేసుకోవడం కూడా. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా చేయాలో కూడా వీడియో ఉంది. ఒకసారి ఈ 2 లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీరు మళ్ళీ ఎలాంటి మసాలాలు కూడా వేయాల్సిన అవసరం లేదు. ఇది 1 స్పూన్ వేస్తే చాలండి, చాలా బాగుంటుంది. ఇలా చూడండి, ఈ విధంగా ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 గ్లాసు వాటర్ వేసుకొని మనము ఉడికించుకోవాలండి. కరెక్ట్గా నాకైతే 8 విజిల్స్కి ఉడికిందండి. ఎక్కువగా ఉడికించినట్లయితే వాటర్ తక్కువగా వేసాం కాబట్టి మాడిపోతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. కుక్కర్ని బట్టి ఎన్ని విజిల్స్కి ఉడుకుతుందో దాన్ని బట్టి ఉడికించేసుకోండి. చివరగా కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. అంతేనండి, మటన్ కీమా అనేది చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈజీ మెథడ్ అండి, చాలా చాలా ఈజీ మెథడ్. ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. వీడియో నచ్చితే ఒక లైక్ చేసేసేయండి.